అలాగే ఒక విషయం చెప్పాలి సార్ మీకు. సారు ఈ మధ్యకాలంలో కూడా ఒక గొప్ప పని చేశారు. ఎక్కడో ఉన్న కృష్ణమ్మని మన కుప్పంకి తీసుకొచ్చారు. కుప్పమ్మకి కృష్ణమ్మని తీసుకోవడమే కాదు, వైసీపీ అంటే పులివెందలకు కూడా మనమే ఇచ్చాం కృష్ణమ్మ నీళ్ళు కూడా. పులివెందలకు కూడా కృష్ణమ్మ నీళ్లు కూడా సార్ భాగ్యమే. సార్ మా నగరికి కూడా కృష్ణమ్మని తీసుకురావాల్సిన అది మీ వల్లే సాధ్యం సార్. అది మీరు చేస్తేనే అవుతుంది సార్. అది అలాగే మన నగిరిలో ఇందాక సార్ అడిగారు మనకున్న సమస్యలేంటి, మనకున్న ముందున్న అవకాశాలు ఏంటని. మాకు అన్నిటికన్నా పెద్ద అవకాశం కోసల్ నగరంలో మాకు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ల్యాండ్ అక్వైర్ చేశాం సార్. ఒక 2500 ఎకరాలు అక్వైర్ చేశాము. ఇంకొక 2500 ఎకరాల దాకా చేయొచ్చు. అంటే 5000 ఎకరాలు మనం కోసల్ నగరంలో రెడీగా ఉంది సార్. అక్కడ 100 కిలోమీటర్ల లోపు 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 2 సీపోర్ట్లు ఉన్నాయి, 2 హైవేలు ఆనుకొని ఉన్నాయి సార్. ఎక్కడ కూడా నాకు తెలిసి 3వ ఎయిర్పోర్ట్ కూడా రాబోతా ఉంది. ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలని కూడా 2.5 గంటే. ఎక్కడా లేదు ఇంత జాగ్రఫికల్ అడ్వాంటేజు. అది కాకుండా మన నగిరి నుంచి వేలాది మంది రోజు 100 బస్సుల్లో అటు రేణిగుంట కానీ, ఇటు చెన్నై కానీ, ఇటు అరకోణం కానీ పోయి పని చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి కానీ ఇక్కడే కానీ ఉపాధి చూపించగలిగితే ఇక్కడే పని చేసుకునే ఉండే భాగ్యం కూడా కదులుతుంది సార్. అలాగే అది సఫలీకృతం చేస్తారని చెప్పి భావిస్తున్నాం సార్. అక్కడ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కడితే ఆ ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా మనం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దానికి సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది సార్. అక్కడ దానికి ఒక 0.5 TMC సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది సార్. అలాగే మనం ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కోసం ఇక్కడంతా సమావేశమయ్యాం. ఈ కార్యక్రమం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. కానీ బాబు గారు 2000 సంవత్సరంలోనే ఏం పెట్టారు? జన్మభూమి ఏం పెట్టారు? స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ఆ రోజే జన్మభూమి కింద పెట్టి మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి ఆ రోజే నిదానం తీసుకొచ్చి ప్రతి ఒక్క పాఠశాలలో కానీ ప్రతి ఒక్క ఆంధ్రుడిని ఆ రోజు ఇన్వాల్వ్ చేసి అది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి, పరిశుభ్రాలు అంతా కూడా శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఇవాళ దానికి సంబంధించిందే ఇవాళ స్వచ్ఛాంధ్ర. మనం కూడా సార్ చెప్పినట్టు మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే చాలా సమస్యల నుంచి దూరంగా ఉంటాం. ఖచ్చితంగా మీరంతా చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, మన మున్సిపాలిటీస్లో మాకు తాగడానికి రంగునీరు సమస్య ఉంది, అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది, అలాగే శానిటేషన్ సమస్య ఉంది. ఈ సమస్యలను కానీ ఖచ్చితంగా మనం కానీ ఒక సొల్యూషన్ అంటూ తేగలిగితే ఈ ఏరియా కూడా క్లీన్ అండ్ గ్రీనే కాదు, నిజంగా చెప్పాలంటే అంటే ఇక్కడ ఉన్న నగిరిలో ఉన్న వాళ్ళ జనాలంతా కూడా చాలా మంచోళ్ళు. ఏమంటారబ్బా మీరంతా మంచోళ్ళే కదా? ఖచ్చితంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీ వెంట నడవడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు. మీరంటే చచ్చిపోతారు సార్. ఇంతమంది నేనేమి డబ్బులు ఇచ్చి రమ్మల్లా ఒక పిలిపిచ్చా, ఇట్లా మారిగా గౌరవ ముఖ్యమంత్రులు నగరికి వస్తున్నారు, మీరు రావాలి అంటే ఎంతమంది వచ్చారు చూడండి సార్ మీకోసమని. దీనికి ఇంతమంది బయట ఆగిపోయినారు సార్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంతమంది. మీ సెక్యూరిటీ వాళ్ళు కొద్దిగా టైట్ చేశారు సార్. ఇంతమంది వచ్చారంటే కేవలం మీ మీద చూపిస్తున్న వెలుపుకునే మనం. అందరూ గట్టిగా జై చంద్రబాబు అండి ఇంకోసారి. థ్యాంక్ యూ అన్న. మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి సభను ఉద్దేశించి ప్రసంగించారు.